మీరు ఈ 2 రాశుల్లో జన్మించారా? ఎవరైతే వృషభ రాశిలో జన్మించారో మరియు ధనుస్సు రాశిలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగ అభివృద్ధి, ఆర్థిక యోగం లభించబోతున్నాయి. ఎందుకనంటే ఈ 2 రాశుల వాళ్ళకి ప్రతి విషయంలోనూ ఇప్పటివరకు సరియైన రికగ్నైజేషన్ లేదు. ఎవరైతే వృషభ రాశిలో జన్మించారో వాళ్ళకి ఉద్యోగ పరంగా స్థాన మార్పిడి కోసం చాలా రోజులుగా వేచి చూస్తున్నారు. ఎంత కష్టపడ్డా తన కష్టాన్ని పై వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళు అంచెలంచెలుగా ఎదుగుతుంటారు. వీళ్ళు మాత్రం వీళ్ళ సొంత తెలివితేటలు పెట్టుబడిగా పెట్టి ఏదైనా ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం సఫలమైతే ఆ క్రెడిట్ ని వాళ్ళు తీసుకుంటారు. అదే ఫెయిల్యూర్ అయితే వీళ్ళ పైన తోసేసి వీళ్ళను ఉద్యోగం నుండి తీసివేయడం కానీ, అనూహ్యంగా బదిలీ చేయడం కానీ చేస్తుంటారు. ఎవరైతే ధనస్సు రాశిలో జన్మించిన వాళ్ళకి మెయిన్ గా వ్యాపారం చేస్తున్న వాళ్ళు, వృషభ రాశిలో జన్మించిన, ధనుస్సు రాశిలో జన్మించిన, వ్యాపారం ప్రారంభించిన, పెట్టుబడులు పెట్టి మధ్యలో స్ట్రక్ అయిన వాళ్ళు కొంత అమౌంట్ పెట్టుబడి పెడతారు, వ్యాపారం కొనసాగుతుంది అనుకునే సమయానికి ఏదో ఒక రూపంలో ఆటంకం ఏర్పడుతుంది. వీళ్ళ చేతి గుండా ఒకరికి డబ్బులు ఇస్తారు, ఆ డబ్బులు తిరిగి రావడం చాలా క్లిష్టతరంగా ఉంటుంది. ఎప్పుడు వీళ్ళు మానసిక ఆందోళనకు గురై అనవసరంగా భయభ్రాంతులకు కోల్పోయి మానసిక వేదన వల్ల ఆరోగ్య సమస్యలకు తలెత్తుతాయి. ఎవరైతే వృషభ రాశిలో జన్మించారో, ధనస్సు రాశిలో జన్మించిన వాళ్ళు ఒక్కసారి మీరు ఉద్యోగ స్థిరాభివృద్ధి కానీ, ఆర్థిక అభివృద్ధిలో కానీ మీరు ఇంకా జీవితంలో నిలబడాలనుకుంటే ఇంతకు మించి సరైన సమయం లేదు. ఒక్కసారి మీ పేరులోని దోషాన్ని సవరించుకొని మీరు స్థాన మార్పిడి కానీ, ఉద్యోగంలో నూతన పెట్టుబడులు కానీ పెట్టినట్లయితే ఖచ్చితంగా సకల విజయాలు మీకే చేకూరుతాయి.